పోటీ చేసాం, ఎక్కడ పోటీ చేసాం మనకే తెలియదు. ఈసారి 800లకు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం నామినేషన్ చేస్తాం. మనం 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం పోటీ చేస్తాం, గెలిచాము. గెలువని కాదు కూడా తక్కువ ఓట్లతో కొన్ని దాదాపు 50 నుంచి 100 వరకు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయాం మనం. కాబట్టి ఈ గెలుపు అది కూడా మనం గెలిచినట్టే. కాబట్టి మనం కష్టపడి గెలిచి అందరూ కష్టపడి సొంతగా ఆ గ్రామంలో మీకున్న పేరు, మీకున్న గుర్తింపు, మీకున్న మంచితనం, ప్రజలతోని మీరు కలిసిమెలిసి ఉన్న విధానం, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టు మీ గ్రామాల్లో ఉండడం, దాంతోపాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహారశాలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడైంది. ఇవన్నీ కలిసి మీకు గెలిచారు. జులుసు తీసుకున్నారు, మీరందరూ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ అంటే బాస్, ఉప సర్పంచ్ వార్డు వల్ల వార్డు మెంబర్ వార్డుకు బాస్, సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు బాస్లే. కానీ గెలిచిన తర్వాత బాసిజం చేయొద్దు. మనం సర్పంచ్ అనేది బాస్ కోసం గెలిపించలేమని మీ ఊర్లో బాసిజం చేయండి. మీరే బాస్, మీకు తెల్లాలేస్తే మేము వంగి వంగి దండాలు పెట్టాలి, మీదకి వచ్చి ఇంటి మీద కూర్చోవాలి. ఇది కాదు సర్పంచ్. సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా అది మీకొక బాధ్యత. మాకున్న కష్టాలను, మాకున్న ఇబ్బందులను, మేము పడుతున్న ఇబ్బందులను తొలగించేటువంటి బాధ్యతను ప్రజలు మీకు అప్పచెప్పారు. కాబట్టి ఇలా గ్రామాల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీది. అభివృద్ధి చేస్తాం, మనం అభివృద్ధి అన్న పని చేస్తాం. అభివృద్ధి తర్వాత చెప్తాం మీకు. ఇవాళ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు అంటే కేవలం రోడ్లు వేయడము, డ్రైన్స్ కట్టడం, కేవలం లైట్లు పెట్టడము, వాటి కోసం మాత్రమే, అవి కూడా ఉంటాయి, వాటి కోసం మాత్రమే కాదు. గ్రామంలో మీ వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని దరి చేసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడమే సర్పంచ్ యొక్క బాధ్యత. సర్పంచ్ ఊరికి తండ్రి లాంటోడు, గుర్తుంచుకోండి. అంత గురుతర బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. హాస్పిటల్స్ ఉంటాయి, కొంతమంది హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటుంది, హాస్పిటల్ తీసుకోవాలి. నేను సర్పంచ్ను, నేను తీసుకోపోతానా, నేను అసిస్టెంట్ చెప్తా, ఇది కాదు. సర్పంచే ఊర్లో ఏ కష్టం వచ్చి ఆదుకోవాలి. మీరు హాస్పిటల్స్ వెంటనే హాస్పిటల్ తీసుకుపోవాలి. ఒకసారి సర్పంచ్ అందరూ ఏం చేయాలి, వచ్చి మీకు తెలిసిన హాస్పిటల్ డాక్టర్స్ అందరు కలవాలి. సార్, నేను ఫలానా ఊరు సర్పంచ్ను, మా ఊర్లో పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఎప్పుడు మీకు వచ్చి కలుస్తా సార్, మాకు సాయం చేయండి సార్, విషయాలు గొప్పాలి. సిరిసిల్ల వాళ్ళు, సిరిసిల్ల కాన్సెన్స్ వాళ్ళు, సిరిసిల్ల డాక్టర్స్ అందరు కలవాలి. వేములవాడ కాన్సెన్స్ గెలిచిన వేములవాడ డాక్టర్లు కలవాలి. హుజాబాద్ డాక్టర్లు, అందరు డాక్టర్తో సత్సంబంధం ఉండాలి. మీకు డాక్టర్లకు వ్యతిరేకంగా ఎక్కడ కుట్ర పెట్టుకోవద్దు. డాక్టర్లు ఆపద ఆడుకుంటారు. సరే, ఒక్కరితో తప్పు చేస్తారు కావచ్చు, బ్లాక్ మెయిల్ చేయద్దు. కన్విన్స్ చేసి వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళతో సహాయం తీసుకోవాలి. వాళ్ళు సహాయం చేయాలంటే ఫస్ట్ మన వ్యవహార శైలి మారాలి, మన యాటిట్యూడ్ మంచిగా ఉండాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఇక ఏ కొంపలు మునిగా నవరిగా బ్రహ్మానందాన్ని బాబు అని తీసుకొచ్చి ముంగట జబర్దస్త్ టీముడు మొత్తం ముంగోడేసి నవ్వించిన నవరాలు, నవ్వుతో ముత్యాలు అంటే వాళ్ళకి అసలు నవరిగాలు. ఇది దాంతో ఏం కాదు, ప్రజలు హర్షించారు. సరే, ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించవచ్చు కానీ హర్షించారు. నడక మంచిగా ఉండాలి. కొంతమంది వాళ్ళు నడక చూస్తేనే ఓట్లేరు, వాళ్ళకి అలా అహంకారం ఇట్లా వస్తారు. కొంతమంది నమస్తే అంటే నమస్తే ఇట్లా నమస్తే అవుతుంది, గెలిచిన అహంకారం ఇట్లా అంటాం, గెలిచాక ఇట్లా అంటాం. ఇది కాదు. ఎదుటోళ్ళు మాట్లాడిస్తే నవ్వకుండా పలకరించాలి. 2 చేతుల జై శ్రీరామని నమస్కారం చేయాలి. వాళ్ళతో ఆపదలో కష్టపడి ఆదుకునే ప్రయత్నం చేయాలి. నడక మంచిగా ఉండాలి. మన వ్యవహార శైలి ఫస్ట్ మంచిగా ఉండాలి. అట్లా వ్యవహార శైలి మంచిగా ఉంటేనే ప్రజలు బాగేస్తారు. గెలుస్తాం కదా మళ్ళీ 5 సార్లు మనం విగడోడు ఇవ్వడు అనుకుంటారు అనుకో, నీకు 2 సంవత్సరాల ప్రజలు చుక్కలు చూపడతారు. నీకు మంచి గుర్తింపు లేని వ్యక్తి వేస్తుంది. గుర్తింపు కోసం పనిచేద్దు. మన వ్యవహార శైలి, మనం చేసే పనుల వల్ల ప్రజలు శభాష్ అనాలి. భారతీయ జనతా పార్టీ సర్పంచులు అంటే ఇతర గ్రామాల్లో సర్పంచులు మనని ఆదర్శంగా తీసుకోవాలి. అరే, ఫలానా ముస్తాబాద్ సర్పంచ్ ఇంకో గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, నవ్వుకుంటా మాట్లాడతారా, పని అవుతుంది కాదు, కొన్ని అయితే కొన్ని కావు, కానీ నవ్వుకుంటా మాట్లాడాలి.
రిసీవింగ్ గ్రామం కూడా గ్రామ ప్రజలు చేసి ఉండాలి. నువ్వు కూర్చుంటావు వాళ్ళు నిలబడతారు. ఇది కాదు, వయసుకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి కేవలం రోడ్లు వాటి కోసమే కాకుండా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయడం. స్కూల్ ఫీజులు చాలా మంది ఉంటాయి. స్కూల్ ఫీజులు అందరూ మీ ఊళ్ళకి వచ్చి కర్మీలు చదువుకుంటారు, హైదరాబాద్ చదువుకుంటే ఇక్కడ చదువుకుంటారు. పోయి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పిస్తారా? ఇప్పుడు మంచి చదువు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం. కొన్ని వాళ్ళ ఇబ్బంది ఉంటాయి. ఆ ఇబ్బందుల కోసం మనం వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేయడం. ఆపదలో కష్టాల్లో అవసరాలున్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడమే సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డుల యొక్క ప్రధాన బాధ్యత. అది మనం గుర్తుంచుకోవాలి. నేను సర్పంచ్, నేను గెలిచిన నన్ను ఎవ్వరు ఏం చేయలేని బాధ్యత చేస్తే మీరు ఏం గెలిచినా ఎంత గెలిచినా కూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మనము 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప మనం చూసి 10 మంది నవ్వుకోదు. ఈ గ్రామ సర్పంచ్ చూసి పక్క గ్రామంలో చర్చ జరగాలి. అరే ఫలానా గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, మన సర్పంచ్ కూడా ఏం చేయడా వేస్టే అని నవ్వడు. ఎప్పుడు అహంకారమే. కానీ పక్క ఊరు సర్పంచ్ ఎంత మంచోడే అంటారు. మన 7 కొండల వాడు 2 కొండల నుంచి 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాడు. మీ సర్పంచ్కి అనేది మీ మంచితనము, మీకు ఒక రెస్పెక్ట్ అన్నది, మీ మంచి ఆలోచన అనేది మీ గ్రామానికే పరిమితం కాదు, చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాలి. మన మంచితనం గురించి, మన గొప్పతనం గురించి. దీనికోసం మనకి కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, అహంకారం తీసేయండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. దాంతోపాటు ఎక్కడ హామీలు ఇవ్వద్దు. మనం అన్ని సేవ చేస్తాం. మనం పక్కా మీ యొక్క బాధ్యత, ప్రజలు మీ బాధ్యత అయిపోయారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. కొంతమంది కావాలని ఏం చేస్తారంటే మీతో హామీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీ గ్రామంలో ఆదాయం 1000 రూపాయలు ఉంటే మీతో 1,00,000 రూపాయలు ప్రామిస్ చేస్తారు. ఎక్కడి చేస్తారు మీరు? ఇది ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ లోకల్ చిన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ప్రజలకు ఇబ్బందుల సమస్యలు పరిష్కరించాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి చేసేది మనం మాత్రమే అభివృద్ధి చేస్తాం. రాసిపెట్టుకోండి. మీరు సర్పంచ్ బాధ్యత స్వీకరించారు కదా, అందరు స్వీకరించారు కదా, ఉప సర్పంచ్ స్వీకరించారు కదా, వార్డు స్వీకరించారు కదా. మీ గ్రామంలో నేను బాధ్యత స్వీకరించాక మీ దగ్గర ఆఫీసర్తో మాట్లాడతారు. మీరు అందరు మాట్లాడిననుకుంటా, అలా విలేజ్ సెక్రటరీతోని అందరితో మాట్లాడిననుకుంటా. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా నుండి మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ 2 సంవత్సరాలు కూర్చోండి. ఈ 2 సంవత్సరాల సర్పంచులు ఫస్ట్ చర్యతండి. ఒకసారి సర్పంచులు చర్యతండి. సర్పంచులు మాత్రమే. మీ సర్పంచులు ఎవరన్నా, ఉప సర్పంచ్ చర్యతండి. ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మీ దించండి. నన్ను మధ్యలో ఎవరు మాట్లాడుతు, మధ్యలో ఎవరు డిస్టర్బ్ అయ్యదు. ఈ 2 సంవత్సరాల మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చిందా?